ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ ధ్యానంలో భాగంగా దావీదు కథ మొత్తాన్ని మార్చిన దేవుడు అని మనం తెలుసుకోవడం జరిగింది. అబ్రహాము కథ మొత్తాన్ని మార్చిన దేవుడు అని మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. యోసేపు కథ మొత్తాన్ని మార్చిన దేవుడని రెండు భాగాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుడు ఆయన నిజమైన దేవుడని, అంతేకాకుండా ఆ దేవుడు ఎవరో ప్రపంచాలకు తెలియపరిచే ఏకైక నిజ దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని, ఆ దేవుణ్ణి విశ్వసిస్తే జీవితాలు ఎలా మార్చబడతాయో తెలియజేసే ఏకైక నిజ దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని తెలియజేయటకు ఇంత వివరంగా ఇన్ని విషయాలు ఇన్ని వారాలు వివరంగా తెలియపరుస్తూ రావడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయాల్ని దేవుడు లేడనేవాడు నమ్మలేడు, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడే మనిషి తలరాతను మార్చగలవాడు దేవుడే అని నమ్ముతాడు. దరిద్రుని సైతం ధనవంతునిగా చేయగలవాడు దేవుడే అని నమ్ముతాడు. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలవాడు దేవుడే అని నమ్ముతాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తింపు లేని వారికి ప్రపంచ గుర్తింపుని ఇవ్వగలవాడు దేవుడే అని నమ్ముతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనిషి తనకు తానుగా తన పరిస్థితులను మార్చుకోలేడు, సరికదా? వేరొక మనిషి ద్వారా కూడా మనిషి పరిస్థితులు మార్చబడవు. గనుక నేను 49వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అని మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషులు విమోచింపలేరు, మనుషులు రక్షించలేరు, మనుషులు విడిపించలేరు, మనుషులు పరిస్థితులను మార్చలేరు, కానీ దేవుడు మార్చగలడు, దేవుడు చేయగలడు, దేవుడు రక్షించగలడు. అంటే మనుషుల ద్వారా జరగనిది దేవుని ద్వారా జరుగుతుంది, మనుషుల ద్వారా సాధ్యం కానిది దేవుని ద్వారా సాధ్యమవుతుంది. కనుకనే మన అంశానికి బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనము పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తనకు తానుగా తన పరిస్థితులను ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా, దీవెనకరంగా మార్చుకోలేడు. దేవుడు ఒక్కడే ఇవన్నీ చేయగలడు. గనుకనే ఈ అంశ ధ్యానముల ద్వారా దేవుడు ఒక అబ్రహాము జీవితాన్ని దీవెనకరంగా మార్చాడని, దావీదు జీవితాన్ని దీవెనకరంగా మార్చాడని, యోసేపు జీవితాన్ని దీవెనకరంగా మార్చాడనే విషయాల్ని వివరంగా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోని దేవుడు ఒక్కడే మార్చగలవాడు అనే కొన్ని వాక్య వచనాల్ని నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనలు 136వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు అని మనం చూస్తూ ఉంటాం. 62వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారమని దావీదు భక్తుడు దేవుణ్ణి మహిమపరచుటని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఒక్కడే అని మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో, నీవు మహోపకారివై ఉండి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో దేవుడు అంటాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అత్యధికమైన అభివృద్ధి దేవుని వల్లనే సాధ్యమని మనకు తెలియజేయబడుతుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించుటకు, వారిని వాగ్దాన దేశమునకు నడిపించుటకు దేవుడే దిగి వచ్చిన్నానని మోషేతో చెప్పినట్లు నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయనకి ఏదైనా సాధ్యమే అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో మనలను గణపరిచేవాడు ఆయనే అని మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనలను సమస్త జనముల కంటే హెచ్చించేవాడు ఆయనే అని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, గొప్ప జనముగా చేయవాడు ఆయనే, మన పేరును గొప్ప చేయవాడు ఆయనే, మనల్ని ఆశీర్వాదముగా ఉంచేవాడు ఆయనే అని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే,
దేవుడు ఒక్కడే పాపమును క్షమించేవాడని అక్కడ మనకు కనబడుతూ ఉంది. మార్కు సువార్త 10:27 మనం చూస్తే దేవునికి మాత్రమే సమస్తము సాధ్యమని మనం చూస్తూ ఉంటాం. 90వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తే నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 1:18 ఉన్నట్లు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఆయన చేతిలో ఉన్నవని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక నిత్య మహిమలో ప్రవేశించాలన్నా, నిత్య జీవాన్ని పొందాలన్నా, బ్రతుకులు నూతనమైనవిగా మార్చబడాలన్నా, ఎక్కలేనంత ఎత్తైన విజయ శిఖరాలు ఎక్కాలన్నా, అంతేకాకుండా అన్ని కాలాల్లో వర్ధిల్ల చేయబడుతూ ఉండాలన్నా, బ్రతుకు దినములన్నిట మనతో ఉన్న ప్రజలచే గౌరవించబడాలన్నా, అంతేకాకుండా ఆరోగ్యాలు బాగుగా ఉండాలన్నా, ఆయుష్యులు పొడిగించబడాలన్నా, నిండు వృద్ధాప్యమును మంచి ముదుమిని అనుభవించాలన్నా, అద్భుతములు చూడాలన్నా, ఆశ్చర్యకరమైన సహాయమును పొందాలన్నా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే శాపకరమైన స్థితి దీవెనకరంగా మార్చబడాలన్నా ఇది దేవునికి మాత్రమే సాధ్యమని మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. గనుకనే ఆయన కథ మొత్తం మార్చగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో నేను చదువుతున్న రిఫరెన్స్లన్నీ కూడా మీరు దయతో చదవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25:34, ప్రకటన గ్రంథం 21:22 నుండి 24, 21:3-5, మార్కు సువార్త 10:30, మార్కు సువార్త 5:15-16, లూకా సువార్త 8:35-36, 61వ కీర్తన 2వ చరణం, దానియేలు గ్రంథం 6:28, యెహోషువ గ్రంథం 4:14, నిర్గమాకాండం 15:26, అదేవిధంగా 23:25, ఇర్మియా గ్రంథం 33:6, మలాకి గ్రంథము 4:2, యెషయా గ్రంథం 38:6, ఆది కాండం 35:28-29, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29:28, యెహోషువ గ్రంథం 3:5, నిర్గమాకాండం 15:11, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26:15. ఈ రిఫరెన్స్లన్నీ కూడా మీరు చదువుట ద్వారా దేవునికి ఏవేవి సాధ్యమో మీకు తెలియజేయబడతాయి. అంతేకాకుండా సమస్తము సాధ్యమే అనే విషయాలు కూడా మీకు బహు వివరంగా అర్థమవుతాయి. కనుకనే ఏదైనా మార్చగల దేవుడు ఆయనే అయి ఉన్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే అయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు అని తప్పక మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 40:3, మత్తయి సువార్త 3:3 ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇర్మియా గ్రంథం 31:31-33, మత్తయి సువార్త 26:28 పోల్చి చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23-30 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా కూడా ఈ విషయాలు మీకు తెలియజేయబడతాయి. అంతేకాకుండా యెషయా గ్రంథం 40:28 యెహోవా నిత్యుడగు దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. ఆయనే పుట్టబోవు పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు అని తప్పక మనం తెలుసుకోవాలి. ఆయనే నిత్యుడగు తండ్రి అని ఆది కాండం 21:33, యెషయా గ్రంథం 9:6 పోల్చి చూస్తే యేసుక్రీస్తు నిత్యుడగు కుమారుడు కాదు గాని నిత్యుడగు తండ్రి అని మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబు దేశం నుండి అనగా శాపకరమైన దేశం నుండి, వాయా వరసలు లేని దేశం నుండి, అంతేకాకుండా యెహోవా సమాజంలోనికి మోయాబీలకు సంబంధించిన 10వ తరం వారైనా చేరకూడదని, ఎన్నడూ చేరకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెప్పిన అసహ్యకరమైన దేశం నుండి తిరిగి బెత్లెహేమునకు అనగా రొట్టెల గృహమునకు, సమృద్ధి గల గ్రామమునకు తిరిగి వచ్చిన నయోమి, రూతుల కథ మొత్తం మార్చిన దేవుడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి కథ మొత్తం మార్చబడక ముందు జరిగిన విషయాల్ని ముందుగా మనం తెలుసుకుందాం. యూదా దేశంలో కరువు వచ్చింది. అయితే ఈ కరువుకి నిలవలేక మొదట ప్రయాణం ప్రారంభించిన కుటుంబము యూదా కుటుంబమైన ఎలీమెలెకు కుటుంబం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే కరువు పోయేంత వరకు ఉండుటకు వీరు ఎంచుకున్న దేశము మోయాబు దేశం. నిజానికి ఈ కరువులో వీరు తప్ప అందరూ బెత్లెహేంలోనే ఉన్నారు. అయితే వీరి ప్రయాణానికి ప్రధాన కారకుడు ఎవరంటే అవిశ్వాసి, భక్తిహీనుడైన ఎలీమెలెకు అని మనం తెలుసుకోవాలి. ఈ విషయం మనకి రూతు గ్రంథం 1:1 మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబుకి కరువు నుండి తప్పించుకొనుటకు, వారిని వారు కాపాడుకున్నటకు వెళ్ళిన వీరు అక్కడ వారితో వారి మధ్య ఉండిపోవుటకు ఉద్దేశించిన సందర్భంలో
మొదట ఎలీమెలెకు మరణించాడు, అంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నయోమి తన ఇద్దరు కుమారులకు అక్కడున్న స్థానిక కుటుంబాలకు చెందిన మోయాబు స్త్రీలను వివాహం చేయటను మనం చూస్తూ ఉంటాం. కొంతకాలానికి సంతానాలు కలగకుండానే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరూ చనిపోయారు. అంటే ముందు భర్త, తరువాత ఇద్దరు కుమారులు, చివరకు ఇద్దరు కోడలతో మగదిక్కు లేనిదిగా నయోమి మిగిలిపోయింది. అయితే మరలా తన స్వస్థలమైన బెత్లెహేమునకు తిరిగి వచ్చుటకు నయోమి ఉద్దేశించి తన ఇద్దరు కోడళ్లను మరలా వివాహాలు చేసుకొనమని మంచి మనస్సుతో ప్రోత్సహించగా, పెద్ద కోడలు నటనలో బాగా పండిపోయింది కనుక అత్తతో ఎలా మాట్లాడి తప్పుకోవాలో అలా మాట్లాడి మోయాబు దేశంలో ఆమె ఉండిపోగా, చిన్న కోడలు యథార్థంగా మాట్లాడి మోయాబుని విడిచి బెత్లెహేమునకు వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేమునకు అత్తతో కలిసి వచ్చిన చిన్న కోడలైన రూతు మోయాబీరాలుగా కాక యూదా కుటుంబానికి చెందిన కోడలుగా వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి తెలియజేయబడతాయి. అయితే నయోమి కుటుంబము మోయాబు దేశానికి సమృద్ధిగా వెళ్ళారు. తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు రిక్తురాలుగా, అనగా చేదైన అనుభవాలతో నిండి ఏమీ లేని దానిగా, కడు బేదరికముతోనూ మంచి తిండి తినుటకు నోచుకోలేని కడు దరిద్ర స్థితితో వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కడు బేదరికపు వీరి జీవితాల కథ, పురుషుని అండలేని, ధైర్యం లేని, మానసికంగా నలిగిపోయిన వీరి జీవితాల కథ మొత్తాన్ని బెత్లెహేములో దేవుడు ఎలా మార్చున్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఈ విషయాలతో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలను మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్లోని దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు దేవా, మా విశ్వాసాన్ని బలపరిచే ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ కృపలో నడిపించండి ప్రభువా. వీక్షిస్తున్న వారు ఇంకనూ విశ్వాసంలో బలపరచబడుతూ నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళటకు మీరు సహాయం చేయండి దేవా. ఈ అంశ సందేశంలో దేవా మరికొన్ని విషయాలు వచ్చేవారు మేము ధ్యానించబోచుండగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశం ద్వారా కేవలం నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.